Hey guys, how people are doing good? I'm back with another video. This video is all about post Mother's Day gift. సో మదర్స్ డేకి అమ్మకి ఓ చిన్న గిఫ్ట్ ఇద్దాం అనుకున్నా, బట్ అది పాసిబుల్ అవ్వలేదు. సో పోస్ట్ మదర్స్ డే అంటే ఎప్పుడైనా సెలబ్రేట్ చేసుకోవచ్చు కదా, ఎప్పుడైనా గిఫ్ట్ చేయొచ్చు కాబట్టి దాని తర్వాత లేట్గా ఇస్తున్నాను. యాక్చువల్లీ మిర్యాలగూడకి ఇది లేట్ డెలివరీ ఉంది, హైదరాబాద్కి అయితే 1 డే డెలివరీ ఉంది. సో నేను తీసుకున్న ప్రోడక్ట్ ఇక్కడికి ఆర్డర్ చేసేసాను. ఒక 2-3 డేస్ ఈ వీక్లో అమ్మ వస్తుంది. వచ్చేలోపు అంతా సెటప్ చేసి నేను ఒకసారి ట్రై చేసి చూద్దామని చెప్పేసి తీసుకున్నా. సో ఐ హోప్ షీ లైక్ ఇట్. చాలా చిన్న సర్ప్రైజ్ అని చెప్పాలి. అండ్ నేను ఈ ప్రోడక్ట్ తీసుకునే ముందు బేసిక్గా మనం ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా చాలా రివ్యూస్ చూసి రీసెర్చ్ చేసి రేటింగ్ ఎంత ఉంది అని చూసి తీసుకుంటాం కదా. సో నాకు తెలిసిన అన్ని వెబ్సైట్స్లో రివ్యూస్ రేటింగ్స్ చూసి లేకపోతే దీనికి రిలేటెడ్ వీడియోస్ యూట్యూబ్లో అలా ఎవరన్నా ఇప్పుడు మనం పెట్టినట్టే వేరే వాళ్ళు రివ్యూస్ పెడుతుంటారు కదా యూస్ చేసి, సో అలా రివ్యూస్ చూసి నేను ఈ ప్రోడక్ట్ తీసుకున్నాను. నాకు చాలా వర్త్ ఇట్ అనిపించింది. అంటే మనం ఏదైనా ప్రోడక్ట్ తీసుకునేటప్పుడు ఆ ప్రోడక్ట్ మనకి ఎంత యూజ్ అవుతుంది అని కాకుండా మనం పెట్టే అమౌంట్కి అది వర్త్ ఇటా కాదా కూడా చూసుకుంటాం కదా, రీజనబుల్గా ఉంటుందా లేదా అని కూడా. సో అలా అన్నీ చూసుకొని అందులో మళ్ళీ ఫస్ట్ మా అమ్మకి ఏమేమి నచ్చుతాయో అదో లిస్ట్ అవుట్ చేసుకొని అందులో ఏది నా బడ్జెట్లో ఉందో చూసుకొని మళ్ళీ దాంట్లో మొత్తం రీసెర్చ్ చేసి తీసుకున్నాను అనమాట. అండ్ తనకి నచ్చుతుందని అనుకున్నా. సో అమ్మ ఇంటికి వచ్చాక చూపిద్దాం అనుకున్నా, బట్ తను ఇప్పుడల్లా వచ్చేలా లేదు. సో ఇంకా ఆగలేక సరే ఈ వీడియో అన్న తనకో సర్ప్రైజ్ లాగా ఉంటుంది, ఈ వీడియో చూడంగానే షీల్ గెట్ సర్ప్రైజ్డ్ అన్నట్టు ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అండ్ సో ఇప్పుడైతే ఆ ప్రోడక్ట్ అక్కడికి తీసుకొని వెళ్ళి అంతా సెటప్ చేస్తాను. లెట్ మీ షో. దిస్ ఇస్ ద ప్రోడక్ట్. ఇది అగారో వాళ్ళ కాఫీ మేకర్. మా అమ్మకి టీ కాఫీ అంటే చాలా ఇష్టం. మార్నింగ్ లేవగానే టీ ఆర్ కాఫీ తాగుతూ ఉంటుంది అనమాట. మీలో చాలా మంది కూడా ఇది అలవాటు ఉంటుంది, మిల్క్ టీ ఆర్ కాఫీ. మార్నింగ్ లేవగానే ఇది చేస్తేనే మన డే స్టార్ట్ అయినట్టు అని ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మందిని చూసాను నేను. సో అలా అమ్మకి మార్నింగ్ లేవగానే టీ ఆర్ కాఫీ ఇష్టము, అండ్ ఫిల్టర్ కాఫీ అంటే చాలా ఇష్టం. సో అది ఈజీగా పెట్టుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది అని చెప్పి నేను తీసుకున్నాను. బేసిక్గా నేను మార్కెట్లో ఏది పర్చేస్ చేద్దామన్నా బయట వేరే బ్రాండ్స్తో కంపేర్ చేస్తే అగారో వాళ్ళది క్వాలిటీ ప్లస్ ప్రోడక్ట్స్ అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్నాయన్నమాట. సో నేను అందుకే అగారో ప్రిఫర్ చేస్తున్నాను. లాస్ట్ టైం కూడా హెయిర్ బ్రష్ వీడియో కూడా చేశాను అగారో వాళ్ళది. సో ఇందులో లేకపోతేనే వేరే బ్రాండ్స్కి వెళ్తున్నాను, బికాజ్ ఇందులో చాలా వేరియస్ ప్రోడక్ట్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి ఓన్లీ ఏంటి హెయిర్ రిలేటెడ్ అని కాదు, కిచెన్ రిలేటెడ్ అని కాదు, కార్ రిలేటెడ్ ఇలా కాకుండా చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఇందులో చెక్ చేసి ఇందులోనే తీసేసుకుంటాను. అండ్ రివ్యూస్ రేటింగ్స్ అన్నీ చూసినా కూడా ఇది చాలా బాగుంది. సో ఇది చూస్ చేసుకున్నాను. హైదరాబాద్ ఇక్కడ నాకు నేను ఆర్డర్ చేసుకుంటే అమెజాన్లో ఇవాళ వచ్చేసింది. సో 1 డే డెలివరీ ఉంటుంది కూడా. అండ్ లెట్స్ అన్బాక్స్ ఇట్. సో ఇది వచ్చి కాఫీ మేకర్, అండ్ దీంతో పాటు మనకి ఒక వారంటీ కార్డ్ కూడా వస్తుంది. ఇది జాగ్రత్తగా పెట్టుకోండి మీరు. ఇదనిగా ఏ ప్రోడక్ట్ అయినా ఈ వారంటీ కార్డ్స్ అనేవి చాలా యూస్. అండ్ దాంతోపాటు ఇది ఇక్కడ మనం ఫిల్టర్ కాఫీ పౌడర్ వేసుకుంటాం, అది ఎలా యూజ్ చేయాలని నేను ఇప్పుడు చూపిస్తాను. అండ్ ఇది స్కూపింగ్ స్పూన్ లాగా ఇది ఒకటి. అండ్ ఒక ఇన్స్ట్రక్షన్ బుక్ మాన్యువల్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది, బికాజ్ నేను కూడా ఇప్పుడే తీసుకుంది కాబట్టి ఇంకా నాకు తెలీదు. బేసిక్గా ఒక ఐడియా అయితే ఉంది, బికాజ్ చెప్పాను కదా మొత్తం రీసెర్చ్ చేసి రివ్యూస్ చూసి తీసుకున్నానని. చాలా యూట్యూబర్స్ చెప్పారు దీని గురించి. సో అన్నీ చూసి తీసుకున్నాను. ఏమైనా డౌట్స్ వస్తే ఈ మాన్యువల్ చెక్ చేసుకోవచ్చు. సో కిచెన్లో కాకుండా డైనింగ్ టేబుల్ నేను ఎక్కువ యూజ్ చేయను, అక్కడంతా మిక్సర్ గ్రైండర్ అవి ఇవి ఉంటాయి కాబట్టి ఇక్కడే పెట్టేద్దాం అనుకుంటున్నాను డైనింగ్ టేబుల్ దగ్గర. ఇప్పుడు సెట్ చేసుకుందాం, అంతా చేసుకొని కాఫీ చేసుకుందాం తాగుదాం. మా అమ్మ వీడియోలో చూస్తూ అక్కడ కాఫీ తాగు. సో ఇందాక యాక్చువల్లీ అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర వెళ్దాం అనుకున్నా, కానీ ఈ వైర్ ఓన్లీ కిచెన్లో ఈ కార్నర్లోనే సెట్ అవుతుంది. అక్కడే ఆ ఎలక్ట్రిక్ పాయింట్ ఉందన్నమాట. సో అందుకే తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను. సో దిస్ ఇస్ ద కాఫీ మెషిన్. ఇక్కడ పవర్ ఆన్ బటన్ ఉంటుంది. అండ్ ఇది ఫిల్టర్ కాఫీ కోసం అంటే డికాషన్ కోసం, అండ్ ఇది వచ్చి స్టీమ్ కోసం. ఈ రెండు ఎలా యూజ్ చేయాలి, ఇక్కడ ఎంత టెంపరేచర్ రేజ్ అయింది అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇది ఎలా యూజ్ చేయాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను మీకు. లెట్స్ నాకు ప్రోడక్ట్ అన్బాక్సింగ్ అప్పుడు చూపించాను కదా, ఇది ఫిల్టర్ లాగా వస్తుంది, యూ కెన్ సీ ఇట్. సో ఇందులో మనం కాఫీ పౌడర్ వేసుకోవాలి. నేను ఇప్పుడు ఇందులో కాఫీ పౌడర్ వేస్తున్నాను. ఎంత డికాషన్ కావాలో మనకు ఐడియా ఉంటుంది కదా, దాన్ని బట్టి ఇందులో మనం కాఫీ పౌడర్ వేసుకోవాలి.
సో ఇందులో కాఫీ పౌడర్ వేసుకున్నాక ఈ స్కూపింగ్ స్పూన్ ఉంది కదా, దీంతో ఈ పౌడర్ని ఇలా లెవెల్ చేసుకోవాలి. సో దాట్ మనకి అక్కడ పెట్టి లాక్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. సో ఈ కాఫీ పౌడర్ని ఇలా ఇందులో వేసుకున్నాం కదా, వేసుకున్నాక సో ఇక్కడ ఇన్సర్ట్ అండ్ లాక్ అని కనిపిస్తున్నాయి కదా, ఈ హ్యాండిల్ ఇన్సర్ట్ సైడ్ పెట్టి మనం ఇలా ఇన్సర్ట్ చేయాలి ఇక్కడ. అండ్ దాని తర్వాత ఇటు టర్న్ చేస్తే ఇది ఇక్కడ లాక్ అయిపోతుంది. సో ఇందులో కాఫీ పౌడర్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మనకి డికాషన్ వచ్చేస్తుంది. ఇక్కడ మనం డికాషన్ కలెక్ట్ చేసుకోవడానికి ఒక కప్ పెట్టేసుకున్నాం. అండ్ దాని తర్వాత ఇప్పుడు ఈ టెంపరేచర్కి వస్తే అన్నిటికన్నా ఫోర్మోస్ట్ మనం చేయాల్సింది ఏం తెలుసా, వెనక ఒక వాటర్ ట్యాంక్ ఉంటుంది. ఆ వాటర్ ట్యాంక్లో వాటర్ని ఫిల్ చేసుకోవాలి. సో లెట్స్ ఫిల్ ఇట్. వాటర్ ఫిల్ చేశాను. యాక్చువల్లీ ఇది ఇక్కడ దాకా ఫిల్ చేసుకోవచ్చు పర్పస్ కాబట్టి ఇక్కడ దాకా ఫిల్ చేశాను. అండ్ ఈ ట్యాంక్ ఇక్కడ మళ్ళీ ఫిక్స్ చేసేసుకోవాలి. ఓకే, ఇది ఫిక్స్ చేసుకున్నాం కదా. సో వాటర్ ఇక్కడ ఉన్నాయి, కాఫీ పౌడర్ ఇక్కడ ఉంటుంది, అండ్ ఇక్కడ ఈ టెంపరేచర్ కనిపిస్తుంది కదా మీకు. సో ఇప్పుడు నేను ఇది ఆన్ చేస్తాను, ఇక్కడ లైట్ వస్తాయి. సో ఎక్స్ప్లెయిన్ ఎలా వర్క్ అవుతుంది అని. సో ఇది వచ్చేసి పవర్ బటన్, ఇదేమో డికాషన్ రిలేటెడ్ అనమాట. సో ఇది ఇందాక ఇక్కడ ఉంది కదా 40 మీద ఆన్ చేయంగానే సో ఇది కాఫీ కప్ సింబల్ దాకా వచ్చింది కదా. ఇప్పుడు మనం డికాషన్ తీసుకోవచ్చు అన్నమాట. సో హియర్ ఇస్ ద డికాషన్, చూస్తున్నారు కదా ఎలా వచ్చిందో. ఆల్రెడీ మిల్క్ రెడీగా పెట్టుకున్నాను. ఇక్కడ దాకా వచ్చాక డికాషన్ తీసుకున్నాం కదా, ఇది వచ్చి స్టీమ్ అనమాట. ఇది ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతున్నప్పుడు మనం ఇది ప్రెస్ చేయాలి. సో దాట్ మనకు బయట కాఫీకి మంచిగా ఫోమ్ వస్తుంది కదా. సో అలా వస్తుంది. నాబ్ ఉంది కదా, ఇక్కడ ఈ కప్ పెడితే స్టీమ్ అవుతుంది అనమాట. సో ఈ బటన్ ప్రెస్ చేశాను అండ్ మనకి ఇక్కడ ఎంత కావాలి అనేది ఫిక్స్ చేసుకోవచ్చు, ఎంత ఫోమ్ కావాలి, ఎంత స్టీమ్ కావాలి అనేది. సో ఇలా టర్న్ చేశాను చూడండి. సో హియర్ ఈజ్ మై కాఫీ. ఇందులో ఎస్ప్రెసో, క్యాప్చినో ఇలా మనకి బయట దొరికే చాలా రకాల కాఫీస్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఇలా ఫిల్టర్ కాఫీ చేసుకున్నాను. అండ్ బేసిక్గా మనం బయట కాఫీస్ తాగినప్పుడు పైన ఫోమ్ వస్తుంది కదా, దాన్ని చాలామంది ఇష్టపడతారు. సో అది ఇంట్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఐఎమ్ నాట్ ఎ కాఫీ లవర్ కాబట్టి ఐఎమ్ నాట్ వెరీ మచ్ ఎక్సైటెడ్ అబౌట్ టేస్టింగ్ ఇట్. కానీ మా అమ్మకి చాలా ఇష్టం బికాస్ నేను టీ కాఫీ ఎక్కువ తాగాను కాబట్టి అది వేరే అనమాట. సో ఐఎమ్ గోయింగ్ టు టేస్ట్ ఇట్ నా. అండ్ దాని తర్వాత ఎలా వచ్చింది ఏంటి అని చెప్తే, నేను దీంతో చేసిన కాఫీ ఇప్పటిదాకా తాగలేదు, ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఐ జస్ట్ లెట్ యూ నో. ఇట్స్ గుడ్. బట్ ఇంకొంచెం షుగర్ యాడ్ చేసుకుంటే బాగుంటుందేమో. అంటే చాలామంది షుగర్ లెస్ స్ట్రాంగ్గా ఉండాలి అనుకుంటారు కాబట్టి నేను ఇలా చేశాను. హోప్ఫుల్లీ అమ్మకి నచ్చుతుందని అనుకుంటున్నా బికాజ్ చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది డికాషన్ తీసుకోవడం అయినా. అండ్ మనకి బయట తాగే ఫిల్టర్ కాఫీ ఫీల్ వస్తుందన్నమాట. సో ఐ ఫీల్ అమ్మ నీకు నచ్చుతుందని అనుకుంటున్నా, నువ్వు వచ్చి ఇక్కడ ఈ కాఫీ మేకర్ చూసి పొద్దున్న లేసి అమృత కాఫీ పెట్టట్లేదు అని అనుకోకుండా డికాషన్ నువ్వే పెట్టుకొని కాఫీ నువ్వే చేసుకొని తాగుదాం అనుకుంటున్నా. అండ్ ఐ హోప్ యూ లైక్ దిస్ ప్రోడక్ట్. అండ్ కాఫీ కూడా చాలా బాగుంది, నీకు బాగా నచ్చుతుంది. అండ్ మీరు కూడా మీ పేరెంట్స్ కన్నా, సిస్టర్స్, కజిన్స్ ఎవరికైనా గిఫ్ట్ చేయాలి అనుకున్నా, లేకపోతే మీరు పర్సనల్గా కాఫీ లవర్స్ అయి ఉండి పర్చేస్ చేయాలి అనుకున్నా, ఈ ప్రోడక్ట్కి రిలేటెడ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. గో అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఇది ఇవాళకి వీడియో. సో మదర్స్ డే అంటే ఓన్లీ ఆ రోజే సెలబ్రేట్ చేసుకునేది కాదు అని మనలో చాలామందికి తెలుసు కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇచ్చుకోవచ్చు గిఫ్ట్స్ ఎక్సెట్రా. సో అందుకే పోస్ట్ మదర్స్ డే గిఫ్ట్ ఇస్తున్నాను అనమాట. ఈ వీడియో లైవ్ వెళ్ళేదాకా మా అమ్మకి తెలీదు ఇదొకటి తీసుకున్నాను అని చెప్పేసి. ఆమె వచ్చేదాకా వెయిట్ చేయలేక సరే వీడియో త్రూ సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. Hope you like this video. Do like, share and subscribe to my channel. Don't forget to click on the bell icon. See you in my next videos. Until then, bye bye.